నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్చార మండలాన్ని కైవసం చేసుకుంటామన్న మండల బీజేపీ అధ్యక్షులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పంతులు హారిస్ పటేల్. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం సాహెబ్ నగర్ గ్రామంలో డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. పనులు వేగంగా పూర్తి చేయాలన్న ప్రావీణ్య. ఎన్నికల సమయంలో వికలాంగుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్న మహాజన్ సోషల్ ఫ్రంట్ పార్టీ జిల్లా అధ్యక్షులు. వికలాంగులకు వెంటనే 6,000 పెన్షన్ అందించాలన్న మురళి. గజ్వేల్లోని రైతు వేదికలో ఫర్టిలైజర్ సమక్షంలో ఇఫ్కో కంపెనీ నానో యూరియాపై అవగాహన. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఏఓ స్వరూపారాణి. మెదక్ జిల్లా మాసేపేట మండల పరిధిలోని రామంతాపూర్ గ్రామ పంచాయతీ పరిసరాల్లో యోగేశ్వరుల 6వ ఆరాధన ఘనంగా నిర్వహించారు. ఈ ఆరాధన కార్యక్రమంలో చందన సుగంధం సమర్పణ చేశారు. మెదక్ జిల్లా మాసైపేట మండల పరిధిలోని రామంతాపూర్ గ్రామ పంచాయతీ పరిసరాల్లో యోగేశ్వరాలైన హజరత్ ఖాజా మొహినుద్దీన్ చిష్టి పాలిజీ నయాబీ మీర్జాయ్ కలందరి 6వ ఆరాధన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖాజా మొయినుద్దీన్ ఫాజిల్ అఫ్జల్ కలందర్ సాహెబ్ కిబ్లీ చిస్తి మిర్జాయి నాబిలీ కలందర్ 44వ ఆరాధన సిద్దిపేట పీఠాధిపతి హాజరయ్యారు. చందన సుగంధము సమర్పణ చేసి ప్రవచనాలు చేశారు. ఈర్ష్య ద్వేషాలు పారద్రోలి మమతాను రాగాలతో మనసులు ఉన్నప్పుడే ఏ తప్పులు జరగకుండా జీవితం సజావుగా సాగుతుందన్నారు. యోగేశ్వరాలు దాసుడైన ఆశ్రమ పీఠాధిపతి ఖాజా మొయినుద్దీన్ ఫీరోజుద్దీన్ దిష్టి మోహిని పాలిజీ నయీం మిర్జాయ్ కలందరి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నలుమూలల నుంచి అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు అనేటువంటిది కలిగించారు. అదేవిధంగా ఈ ఆరాధనోత్సవాలలో ముఖ్య అతిథిగా సిద్దిపేట పీఠాధిపతి నేను, అదేవిధంగా సయ్యద్పల్లి పీఠాధిపతి సయ్యద్ ముఖ్తార్ హుసైన్ చిష్టి గారు, మన ఆరిఫ్ నగర్ పీఠాధిపతి గారు, అదేవిధంగా మన గురుపల్లి నుంచి మన ఫయాజ్ సాబ్ గారు, అదేవిధంగా షారాస్ పటేల్ పీఠాధిపతి సయ్యద్ సమీవుల్లా హుసైన్ గారు, అదేవిధంగా సూరారం పెద్దాపురం ముత్తవల్లి గారు, అదేవిధంగా బుధేరా షరీఫ్ పీఠాధిపతి గారు, అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన బ్రహ్మాయిగూడెం ఆశ్రమానికి చెందినటువంటి నిర్వాహకులు మన అంజయ్ గౌడ్ చిష్టి గారు, అదేవిధంగా తాహిర్ చిష్టి గారు, అదేవిధంగా చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా భక్తులు వివిధ గ్రామాల నుండి ఈ ఆరాధనోత్సవాలలో వచ్చి ఈ ఆరాధనోత్సవానికి జయం చేసేందుకు వాళ్ళందరికీ కూడా శ్రీ సద్గురు యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతినిత్యం వాళ్ళకు అప్పగారు మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. జై శ్రీ సద్గురు హజరత్ ఖాజాగాన్ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ చిష్తియా పీఠానికి సంబంధించినటువంటి ఈ పీఠం యొక్క దర్గా హజరత్ ఫాజిల్ అబ్దుల్ చిష్టి ప్రభువరేణుల యొక్క దివ్య కుమారుడు ఖాజా మొయినుద్దీన్ చిష్టి గారి సమాధి ఉంది. ఇక్కడ గత దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆరాధన కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఖాజా మొయినుద్దీన్ చిష్టి గారు ఐక్యమైన తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు జరుపుతుంది. కాబట్టి భక్తులు కూడా అందరూ వస్తారు. వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ పీఠాధిపతి అయినటువంటి ఖాజా మొహమ్మద్ ఫిరోజ్ బాబా చిష్టి గారు గజ్వేల్లోని రైతు వేదికలో ఫర్టిలైజర్ సమక్షంలో ఇఫ్కో కంపెనీలోని నానో యూరియా పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఏఓ స్వరూపారాణి హాజరయ్యారు. గజ్వేల్లోని రైతు వేదికలో ఫర్టిలైజర్ సమక్షంలో ఇఫ్కో కంపెనీలోని నానో యూరియా పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఏఓ స్వరూపారాణి పాల్గొని మాట్లాడారు. ఇఫ్కో
నానో యూరియా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని నానో యూరియా వాడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత మరియు నాణ్యతకు మెరుగుపరుస్తుందని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, గాలి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. నానో ఎరువులను బయో స్టిమ్యులేషన్, WSFలు మరియు చాలా వ్యవసాయ రసాయనాలతో కలపవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందని, తెగులు మరియు వ్యాధి సంబంధితాన్ని తగ్గిస్తుందని, విషరహిత మరియు పర్యావరణ రహితమని, నిల్వ చేయడం మరియు రవాణా చేయడం సులభమన్నారు. నానో యూరియా వాడటం వల్ల కలిగే లాభాలు విత్తనాలు అంకురోత్పత్తిని మెరుగుపరుస్తుందని మరియు నారు మార్పిడికి షాక్ను తగ్గిస్తుందని, పంటకు పర్యావరణ ఒత్తిడి, తెగుళ్లు, వ్యాధుల నుంచి తట్టుకునే నిరోధక శక్తి ఇస్తుందన్నారు. మొక్కల సేంద్రియ మరియు రసాయన ఎరువుల పోషక వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. పంట ఉత్పత్తి మరియు నాణ్యత మెరుగుపరచడంతో పాటు రైతులకు లాభం చేకూరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, చెన్నారెడ్డి, రాజిరెడ్డి, జార్జిరెడ్డి, ఆరోగ్యారెడ్డి, కాంతారావు, శ్రీనివాస్, పొద్దుటూరి శ్రీను, గజ్వేల్ డివిజన్లోని డీలర్లు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు నానో యూరియాపై అవగాహన కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిఓ మీరం గారికి, మరియు కంపెనీ యాజమాన్యమైనటువంటి కృపాశంకర్ సార్ గారికి, మరియు మా చంద్రబాబు సార్ గారికి, మరి మా ఏవో నాగరాజ్ సార్ గారికి, మరి మా ఏడీఏ బాబునాయ్ సార్ గారికి, మరియు డీలర్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్న భవిష్యత్తులో యూరియా అధికంగా వాడడం వల్ల మరి అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ చెప్తున్న విషయాన్ని, దానివల్ల పంటలు నష్టపోతున్నాయి, రైతులకు మన భూమి యొక్క సారవంతత దెబ్బతింటుంది, మరి వాతావరణం కాలుష్యం అవుతుందనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ నానో యూరియాని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మా డీలర్లందరి సహకారంతో రైతులకు మరి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. రైతులకు మరి ఈ మీడియా ద్వారా రైతులకు కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నానో యూరియాను, నానో డిఏపిని వాడవలసిందిగా కోరుకుంటూ, మరి మా డీలర్లు కూడా అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్లో రైతు వేదికల్లో గజ్వేల్ విక్రయదారులందరికీ ఒక నానో యూరియాపై, నానో ఫర్టిలైజర్ పైనే మనం ఒక మీటింగ్ జరిగింది. నా పేరు కృపాశంకర్, ఇఫ్కోలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ పనిచేస్తున్నాను. నాతో డిస్ట్రిక్ట్ ఇఫ్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత ఈరోజు మనం ప్రధానంగా భవిష్యత్తు తరాల వారికి ఈ నేలని సజీవంగా అందించాలి అని ఇఫ్కో ఒక రైతుల సహకార సంస్థ ద్వారా ఎందుకు రైతులు నానో యూరియా వాడాలి, ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించాలి అనేది గురించి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఇఫ్కో అనేది ఒక రైతుల సహకార సంస్థ. ఇది ఒక సహకార రంగంలో ప్రపంచంలోనే మరోసారి మొట్టమొదటి ర్యాంక్ పొందింది. నిరంతరంగా రైతుల కోసం సహకార సంఘాల ద్వారా, రీటైల్ డీలర్ ద్వారా మనం ప్రధానంగా రసాయన ఎరువులు కాకుండా సూక్ష్మ పోషకాల ఎరువులు, జీవన ఎరువులు సప్లై చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా సొంత పరిజ్ఞానంతో నానో యూరియా తయారు చేసి ఇఫ్కో మనం నేల ఆరోగ్య పెరుగుదల కోసం నానో యూరియా సప్లై చేస్తున్నాము. రైతులు నిరంతరంగా, తెలంగాణ రైతులు నిరంతరంగా నానో యూరియా వాడుతున్నారు, అధిక దిగుబడి పొందుతున్నారు. తర్వాత ఇది ఇప్పుడు ఇంకా మనం మిగతా రైతులు కూడా ఈ నానో యూరియా వాడాలి, విక్రయదారులు నానో యూరియా ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఇఫ్కో ద్వారా ఒక వచ్చిన ప్రాఫిట్ కూడా నిరంతరంగా సహకార సంఘాల ద్వారా డివిడెండ్గా మనం ఇస్తున్నాము. తర్వాత వచ్చిన ప్రాఫిట్లో డ్రోన్ పర్చేస్ చేసి మనం డిప్లాయ్ చేస్తున్నాము. రైతులకి స్ప్రేయింగ్ ఖర్చు తగ్గించాలని మనం డ్రోన్స్ డిప్లాయ్ చేశాము. నిరంతరంగా డ్రోన్ సర్వీసెస్ ఇస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో ఒక నానో మోడల్ విలేజ్ డెవలప్ చేశాము. మన డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రబాబు గారు ఒక మోడల్ నానో విలేజ్ డెవలప్ చేసి అక్కడ రైతులకి ప్రోత్సహిస్తున్నారు. అక్కడ రైతులు టోటలీ నానో ఫార్మర్గా డెవలప్ అయ్యారు. వాళ్ళు ఈ రసాయన ఎరువులు తగ్గించి నానో ఎరువులు అడాప్ట్ చేసుకొని అధిక దిగుబడి పొందుతున్నారు. ఈ సందర్భంలో నేను రైతులకు, విక్రయదారులందరికీ కోరుతున్నాను, రైతులకి మీరు ఈ నానో యూరియా గురించి ప్రోత్సహించాలని, ఉపయోగించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మన గజ్వేల్ మండలంలోని రైతు వేదిక ముందు మన డీలర్ సుమారుగా
దాదాపుగా 100 మంది డీలర్లకు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో నానో యూరియా వాడకం పైన అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి రాను టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు మనము ఇప్పుడు సాంప్రదాయ యూరియా బ్యాగుల ద్వారా యూరియా ఎక్కువ వాడకాన్ని రైతులు వాడుతూ ఉన్నారు. దాన్ని అరికట్టడానికి మరి దాని స్థానంలో నానో యూరియా అంటే 1/2 లీటర్ బాటిల్ 500 ml బాటిల్ నానో యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మనకు మరి రైతులకు అందుబాటులో రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సంచితో సమానం. దీని ధర సుమారుగా 220 రూపాయలు ఉంటుంది. ఇది 1 ఎకరానికి పనిచేస్తుంది. వరికి కానీ మొక్కజొన్న కానీ మరి పత్తి పంటలు ఇట్లా ఈ రకంగా అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చును. ముఖ్యంగా ఎరువులు చూడండి, మరి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మరి రైతు స్థాయిలో మరి రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అధిక భారం అవుతుంది. మరి శ్రామిక శక్తి రైతులకు కూడా ఒక సంచి మరి మోసుకెళ్ళి పొలంలో పిచికారీ చేయాలంటే చల్లాలంటే ఎంతో శ్రామిక శక్తి అవసరం పడుతుంది. కాబట్టి దాని స్థానంలోనే వచ్చింది నానో యూరియా. ఇది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. మరి సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది నానో యూరియా వాడడం. ఎందుకంటే రసాయన ఎరువులు యూరియా వాడడం ద్వారా సేంద్రియ కర్బనం భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారమైపోయి పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉన్నది. దానికి మరి అరికట్టాలనే ఉద్దేశంతో నానో యూరియా మరి మొక్కలకు పైపాటిగా పిచికారీ చేసుకోవాలి. రైతులు ఇది పిచికారీ చేయడం ఏ రకంగా అనగా ఈ మొక్కలకు మరి పత్రాల ద్వారా స్టోమాటా అంటారు ఇంగ్లీష్లో, పత్ర రంధ్రాల ద్వారా ఈ నానో యూరియా పిచికారీ చేసినప్పుడు మొక్క డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మరి మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ మరి అప్లై చేసుకున్నట్టు మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించాలి. అట్లాగే మన ఎరువుల డీలర్లకు కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాము. మీరు రైతులకు ఎడ్యుకేట్ చేయండి నానో యూరియా వాడకాన్ని. అలాగే నానో డిఏపి కూడా మనకు 8:16 అంటే 8% నత్రజని 16% భాస్వరం ఇందులో ఉన్నది. అట్లాగే నానో యూరియాలో 16% మరి ఈ నత్రజని అనేది ఉన్నది కాంపోజిషన్. కాబట్టి రైతులు మరి వారు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చును. ఈ రకంగా డ్రోన్ల ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చును. ఈ రకంగా మనము మరి యూరియా యొక్క మరి ఏదైతే సాంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియాను పెంచుకోవాలనేది మరి రైతులు వారి యొక్క దిగుబడి పెంచుకోవాలని మరి రైతులందరికీ మా శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా మరి కంపెనీ మేనేజర్ గారు మరి మా డిఓ మేడం కూడా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వరూపరాణి మేడం, డిఓ సిద్దిపేట గారు, మరి మా ఏఓ గారు, మరియు ఇక్కడ జిల్లా కంపెనీ మన ఇఫ్కో కంపెనీ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా డీలర్లు అందరూ కూడా మరి సంయుక్తంగా మన మార్కెటింగ్ మేనేజర్ సార్ మన కృపాశంకర్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మనము డీలర్లకు సంయుక్తంగా ఒక మెసేజ్ అనేది రైతులకు చేరాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవాలని మరియు ఖర్చులు తగ్గించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. యూరియా ప్రొడక్షన్లో మనకు సార్ వివరించారు. సో దాన్ని అంటే సబ్సిడీ 75% అబౌవ్ సబ్సిడీ గవర్నమెంట్ పే చేస్తుంది. యాక్చువల్గా ఆ మిగిలిందే రైతు కట్టుకుంటున్నారు. సో ఆ బర్డన్ కూడా తగ్గించడానికి ఇలాంటివి మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనం రైతులకు మనము అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న వాటి గురించి తెలుసుకొని చెప్పటము మంచిది. సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ కాకుండా తీసుకొని కంప్లీట్లీ సార్ చెప్పింది కూడా చాలా అడ్వాన్స్ ఉంది. ఎన్నో స్టాటిస్టికల్ మ్యాటర్స్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ యూసేజెస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆఫ్ నానో. అంతేకాకుండా మీరు ఈ సెషన్ అయిపోయినాక మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే క్లారిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకున్న డౌట్స్ అన్ని నిర్వీర్యం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు క్వరీ సెషన్లో ఫర్దర్గా ఇంకా తెలుసుకొని మీరు కంప్లీట్ నాలెడ్జ్తో వెళ్ళవలసిందిగా. ఎందుకంటే వాళ్ళంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగల సామర్థ్యం గలవారు. రైతులను రాజుగా చేయడమే లక్ష్యంతో స్వయం స్వావలంబన ద్వారా వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానంతో నూతన విధానానికి సభ్యత్వం నాంది పలికింది. జిల్లా సహకార శాఖ డివిజన్ అధికారి వైద్యుల శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా ములుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రైతులు రాజుగా చేయడమే లక్ష్యంతో స్వయం స్వావలంబన ద్వారా వ్యవసాయ సహకార సంఘాల అనుబంధంతో నూతన విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. అందులో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు నెలకొల్పుతున్నట్లు జిల్లా సహకార శాఖ డివిజన్ అధికారి వైద్యుల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంస్థలో రైతులే యజమానులుగా, వ్యవసాయకర్తలుగా ఉంటారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సభ్యునిగా చేరేందుకు రైతు ₹2 చెల్లించి వాటాదారులు కావాలన్నారు. ఇలా రైతుల నుంచి 15 లక్షల రూపాయలు వాటాధనంగా సేకరించగా ఇలా సేకరించిన డబ్బుకు సమానంగా ప్రభుత్వం మరో 15 లక్షల రూపాయలు చెల్లిస్తుందన్నారు. సంస్థలో జమ అయిన 30 లక్షలతో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు తోడ్పాటును అందిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం అందించి సహకార సంఘాలకు బాసటగా నిలుస్తాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 8 FPOలు ఏర్పాటు చేయగా అందులో ములుగు ఒక కేంద్రంగా ఏర్పాటు కానుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ FPOలో రైతులు సభ్యులుగా చేరి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో CEO రమేష్ బాబు, అకౌంటెంట్ స్వరూప, స్టాఫ్ అసిస్టెంట్ అశోక్ రైతులు ఉన్నారు. సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చడానికి వారికి అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకొని వారి యొక్క ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ వారి ఉత్పత్తులను సేకరించి మార్కెట్ సౌకర్యం కల్పిస్తూ వారికి స్వయం సమృద్ధి స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2020 జూలైలో 10,000 ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేషనల్ ఏజెన్సీలైన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మన నాబార్డు వారి యొక్క సహసహకారాలతోటి మన తెలంగాణ రాష్ట్రంలో 311 FPOలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో 8 FPOలు ఏర్పాటుకి ఏజెన్సీలుగా గుర్తించి వాటికి మంజూరు చేయడం జరిగింది. వీటి ద్వారా మనము రైతులకు వాళ్ళ యొక్క ఉత్పత్తులను వాళ్ళని సభ్యులుగా చేర్చుకొని FPOలను ఏర్పాటు చేసి వాళ్ళ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారిని యువతను, మహిళలను స్వయం సమృద్ధి సాధించే విధంగా వారికి సహకారాలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర కోఆపరేషన్ యూనియన్ వారు క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో బిజినెస్ ప్రణాళికలను తయారు చేసి రైతులను సభ్యులుగా చేర్చి వారి యొక్క వాటాదానాన్ని సేకరించి దానికి మ్యాచింగ్ గ్రాంటు అందించడం ద్వారా బిజినెస్ ప్రణాళికలను తయారు చేసి 18 నెలల కాల వ్యవధిలో DPRను రూపొందించి మనము బిజినెస్ మోడల్ను తయారు చేసి మనం అమలు పరచడం జరుగుతుంది. అందులో భాగంగా మన ములుగులో ఉన్న రైతులు మరియు వర్గల్ మన గజ్వేల్ డివిజన్కు సంబంధించి 2 FPOలను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఉన్న రైతులందరూ కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వాటాదారులుగా చేరి FPOల సభ్యులుగా చేరి మన యొక్క FPOను అభివృద్ధి చేయడానికి మరియు మీరు స్వయం సమృద్ధి సాధించుకోవడానికి మీరే దీనికి విహారకర్తలుగా ఉంటూ మీరే దీనికి యజమానులుగా ఉంటూ మీ యొక్క ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం మరియు వాల్యూయేటెడ్ను కల్పించుకొని వినియోగదారులకు సరసమైన నాణ్యమైన ఉత్పత్తులను అందించవలసిందిగా కోరుచున్నాం. మన జిల్లాలో 8 FPOలను ఎంపిక చేయడం జరిగింది. ఒకటి ఉస్నాబాద్, బిజ్జంకి, నంగునూరు, సిద్దిపేట, వర్గల్, ములుగు, కోహెడా మరియు రేవర్తి సంఘాలను ప్యాక్స్ను ఎంపిక చేయడం. వీరికి అనుబంధంగా FPOలు పనిచేయడం జరుగుతుంది. ఈ సంఘాల ద్వారా జరిగిన అభివృద్ధిని సమీక్షించిన తర్వాత మన రాష్ట్రంలో మిగతా సంఘాలకు కూడా అవకాశం కల్పించి వాటిని కూడా FPOలుగా అభివృద్ధి చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రైతు కూడా ఇందులో సభ్యులు చేరడానికి అర్హుడే. ప్రతి రైతు కూడా ₹2,000 వాటాదానం చెల్లించి సభ్యులుగా చేరవలసిందిగా కోరుచున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్చార మండలాన్ని కైవసం చేసుకుంటామని మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్, కొల్చార మండల ఇన్ఛార్జి చంద్రగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు శుక్రవారం బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్చార మండలాన్ని కైవసం చేసుకుంటామని మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్, కొల్చార మండల ఇన్ఛార్జ్ చంద్రంగౌడ్లు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు శుక్రవారం బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొల్చారంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును శాలువాతో సన్మానించారు. అనంతరం కొల్చారం నుంచి ఏడుపాయల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడానికి జిల్లా పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సామల యాదగిరి, కొల్చారం కౌడిపల్లి మండల శాఖ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్, కాజీపేట రాకేష్, బీజేపీ నాయకులు రాజేందర్ గౌడ్, శేఖర్ యాదవ్, ఫూల్ సింగ్, చిట్కులగిరి, నాని, లింగం, వెంకట్, అరుణ్, మహేష్, ప్రకాష్, తమ్మని సంతోష్, నాగరాజు, అరుణ్ గౌడ్, అనిల్, చంద్రశేఖర్, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, హత్నూర, చిల్లప్చడ్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, సూపర్ స్టార్ సూపర్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ చిన్నమలి అంజిరెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. కొల్చారం మండలంలో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు పర్యటన సందర్భంగా మన కొల్చారంలో ఉన్న వివిధ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు మండల సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఆ యొక్క పర్యటన విజయవంతం చేయడానికి ఈరోజు కొల్చారం మండల హెడ్ క్వార్టర్కి వచ్చాము. అలాగే ఈ పర్యటన మాకు కొల్చారం మండలంలోని మాకున్న 10 ఎంపీటీ స్థానాల్లో మేము మెజార్టీ తెలుపుకుంటాం. అలాగే జెడ్పీటీస్ కూడా మేము 100% గెలుస్తామని, సర్పంచ్ ఎలక్షన్లో ఈ వాతావరణం మాకు సహాయపడుతుంది. దీనివల్ల మేము జరిగే స్థానిక ఎలక్షన్లో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ రావడానికి కొల్చారం మండలం శాఖ తరఫున, బీజేపీ శాఖ తరఫున అన్నకు ఘన స్వాగతం పలికేందుకు కూడా సంస్థ కార్యక్రమం కూడా ఉన్నాం. బసేపట్లో పలుకుతా ఉన్నాం. కార్యక్రమం ఇచ్చేసినట్టు బీజేపీ కార్యకర్తలకు కూడా అభినందనలు తెలియదు. ఈ కార్యక్రమం విజయం వస్తుంది. మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామరావు గారు మన కులంలో వివిధ బూత్ అధ్యక్షుడు కేంద్రం నుంచి మండల సీనియర్లు కలిసి ఆ యొక్క పర్యటన చేయడానికి కొల్చారం మండలానికి. అలాగే మా కొల్చారంలోని మనకున్న ఎంపీటీ స్థానాల్లో మేము తెలుపుకుంటాం. ఎంపీటీస్ కూడా మేము 100% గెలిచి సర్పంచ్లో ఈ వాతావరణకు సహాయపడుతుంది. దీన్ని మేము జరిగే స్థానిక ఎలక్షన్ లో మెజారిటీతో ఉన్నామని ఈ సందర్భంగా చెప్తున్నాను. జనతా రామాయంపేట పట్టణంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు చేయించిన ఓబీ మహిళలను తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ట్యాంకులకు గాను 1 ట్యాంకుకు మాత్రమే బిల్లు మంజూరు అయ్యిందన్నారు. రామాయంపేట పట్టణంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు చేయించిన ఓబీ మహిళలు తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాగా నజీబా బేగం, మరో మహిళ నజీమా బేగంతో కలిసి పాఠశాలలో 2 ట్యాంకులు నిర్మించడానికి పనులు చేపట్టారు. వారితో పాటు బెడ్ పోయించి రింగులు వేయడం జరిగిందన్నారు. పనులు పూర్తయ్యే సమయంలో 2 ట్యాంకులకు మంజూరు కాలేదని, కేవలం 1 ట్యాంకు మాత్రమే నిర్మించాలని గతంలో ఉన్న ఇరిగేషన్ ఏఈతో పాటు హెచ్ఎం చెప్పడంతో జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట వడ్డీకి తెచ్చి పనులు చేస్తే తమపై కక్షతో ఇలా ఆపడం మంచిది కాదన్నారు. పాఠశాలలో బాత్రూమ్ టైల్స్, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు చేయించడం జరిగిందన్నారు. తాము నిర్మిస్తే రెంజు మంజూరు కావస్తాయని, తమకు ఇవ్వటం వల్ల 1 ట్యాంకుకు మంజూరు వచ్చిందని చెప్పడం బాధాకరమన్నారు. వచ్చిన బిల్లుల్లో కూడా తాము చేసిన పనులకు సరిపడే విధంగా రాలేదని, ఈ విషయంలో తాము డబ్బులను కూడా తీసుకోలేదని ఓబీలు తెలిపారు. మీరు డబ్బులు తీసుకోకుంటే వాపస్ వెళ్తాయని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే తీరా ఇలా అన్యాయం చేయడం సమంజసం కాదని అంటున్నారు. కేవలం ఈ పనులకు వారికి అప్పగించకపోవటం వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ ని వివరణ అడగగా ఎస్టిమేట్ ప్రకారం తాము వచ్చిన నిధులను ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుందన్నారు. ఎస్టిమేట్ వచ్చిన విధంగా బిల్లులు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఏది ఏమైనా పనులు చేసినా తమకు అన్యాయం జరిగిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో కూడా పనులు చేసిన మహిళలకు సరైన బిల్లులు సమయానికి రాక అవస్థలు పడుతున్నారనే సమాచారం ఉందన్నారు. ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ ఏఈ సూర్యకాంత్ ని వివరణ కోరగా తాను రామాయంపేటలో అందుబాటులో లేనని, తర్వాత చూస్తానని అడిగి తెలుసుకుంటారని తెలిపారు. అని చెప్తారు. మేము ఇట్లా గట్టిగా మాట్లాడే వరకు మాకు తీసేస్తాం చైర్మన్ నుంచి, వేరేలోకి ఉంచుతాం అంటుండు హెడ్ మాస్టర్. మళ్ళీ హెడ్ మాస్టర్ ఏంటంటే మేము పని చేపించినప్పుడు ఏ పని అయినా కానీ డబుల్ చేపించిండు.
జాలీలు పెట్టినాక కూడా మళ్ళా తీపిచ్చి డబుల్ చేపించిండు. ఇప్పుడు ఏమంటుండంటే నాది ఏం లేదు, స్క్వైరింగ్ ఇంజిన్ల గురించి సంతకాల గురించి నేను ఇది చేస్తున్నా అంటున్నాడు. వాళ్ళు ఇద్దరు తీసుకుంటామని అన్నారు సార్. అప్పుడు వాళ్ళిద్దరు పని చేసుకుంటామన్నారు. అయితే మేము చేసుకునేపటికే ఇట్లా చేస్తారు వీళ్ళిద్దరిది ఉన్నది. మాకు ఏమన్నా చేసి మాకు డబ్బులు ఇప్పియాలి అంతే. మా పరిస్థితి బాగా ఘోరం ఉన్నది. వాళ్ళు తీసుకుంటున్నారు పని అప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఈడీ సార్ ఇద్దరు చేయించుకుంటామన్నారు. మాకు రాసి ఇమ్మన్నారు, మేము రాసి ఇవ్వలేదు. హెడ్ మాస్టర్ ఇద్దరు చేసుకుంటామన్నారు. ఏఈ సార్ తర్వాత ఏఈ కుషాల్ సార్ ఇద్దరు చేసుకుంటామన్నారు. ఇక మేము చేసుకునే వరకే ఇది పని కూడా ఎక్క చేయించారు. డబుల్ అది అంతా ఏం కాదు సార్, మాకు డబ్బులు ఇప్పియాలి, న్యాయం చేయాలి అంటే. శాంక్షన్ అయినటువంటి అమౌంట్లో ఈ వర్క్ డన్ వచ్చేసి 57,589 రూపాయలు ఇవ్వాలి, కానీ 45,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 12,589 రూపాయలు ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మన కింద 1,47,715 రూపాయల వర్క్ అయింది. 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 12,715 రూపాయలు ఇవ్వాలి. ఈ పూర్తి బిల్స్ ఇచ్చినట్టయితే 25,000 రూపాయలు ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఈ బిల్స్ ఇచ్చేసి అమౌంట్ తీసుకున్నాం. శాంక్షన్ అయింది 57,589, మీకు ఇచ్చింది 45,000, ఇంకా 12,589 ఇవ్వాలి. ఇప్పుడు మీరు 2 కింద, ఇప్పుడు 1 కింద శాంక్షన్ అయింది 1,47,515 రూపాయలు, 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 12,515 రూపాయలు ఇవ్వాలి. మరి 2 ట్యాంకులు శాంక్షన్ చేసినాక ఒక ట్యాంక్ ఎందుకు క్యాన్సిల్ చేసేది? అది నాకు నేను ఇప్పుడు క్యాన్సిల్ అయింది, నేను నాకు విషయం నాకు తెలియదు. 80,000 రూపాయలు ఒక ఉదయం 2 కింద క్యాన్సిల్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సార్ చెప్తా ఉన్నాడు. కాబట్టి అది అప్పుడు జరిగిన విషయం. అది ఎందుకు క్యాన్సిల్ అయినట్టు సార్? మీకే తెలుస్తుంది విషయం. మీరే కదా సార్ మాకు నాకు తెలియదు. ఇక్కడ ఎన్నో చెప్తాను, నేను ఎప్పుడు వచ్చాను నాకు తెలియదు. మధ్యలో అప్పుడు జరిగిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఏగా మీకు ఏం చెప్పిండు, మరి సార్ ఏం చెప్పిండు, మీరు ఏం మాట్లాడుకున్నారు? నమస్తే. మేము ఉర్దూ మీడియం అమ్మ ఆదర్శ పాఠశాల గురించి పనిచేసినాం, చైర్మన్గా పనిచేసినాము. నా పేరు నసీమా. అయితే మేము చేసినాము. అయితే డబ్బులు వచ్చి కూడా మాకు ఇవ్వలేరు. కొన్ని ఆగి ఉన్నాయి. అవి ఒక ఆవు మియ్యి గవర్నమెంటే డబ్బులు, అవి వాపసు పంపే డబ్బులు అని అంటారు. అది కాకుండా అది ఏంటంటే ఎంఓ సార్ వచ్చి నాకు కాదమ్మా చెప్పేది, డిఓ సార్కి చెప్పాలి, ఇదంతా లెటర్ రాసియాలి, మెదక్లో ఉంటారు అని అంటే సరే అని డిఓ నంబర్ తీసుకుని డిఓకు చేస్తే డిఓ సార్ ఏమంటారు అంటే నా దగ్గర దాకా ఇది రావద్దు మ్యాటరు, మీరు మాట్లాడేది ఎంఓ సార్ దగ్గరికి పోయి మాట్లాడాలి అని డిఓ సార్ అంటుండు. వీళ్ళిద్దరు నా మధ్యలో మేము ఏం చేయాలి సార్, పరిష్కారం వస్తలేదు సార్. వాళ్ళు ఆయన ఇక్కడ పోమంటుండు, ఈయన అక్కడికి పోమంటుండు. అది కూడా సార్ హెచ్ఎం సార్, ఉర్దూ మీడియం హెచ్ఎం సార్ ఏం చేసిండంటే మా దగ్గరికి ఎంటీ చెక్కులు స్కైవెంజర్లతో పంపించి సిగ్నేచర్లు తీసుకున్నాడు సార్. ఆ సిగ్నేచర్లు పెట్టిన తర్వాత మేము చూసినాం సార్, అవి ఎంటీ చెక్కులు ఉన్నాయని మాకు తెలియదు, మేము అమౌంట్ రాసినరేమో అని పెట్టినాం సార్. అవి ఎంటీ చెక్కుల మీద 2-3 సార్లు ఇంటికి పంపించి సిగ్నేచర్ తీసుకుని వెళ్ళింది సార్. వాళ్ళు ఏం చేస్తుర్రో, ఎన్ని డబ్బులు డ్రా చేస్తుర్రో మాకు తెలియదు సార్. అది కూడా బుక్ మాకు చేతికి ఇవ్వమంటే హెడ్ మాస్టర్ మీ చేతికి ఇవ్వద్దు, ఇది నా దగ్గరనే ఉండాలి, స్టేట్మెంట్ ఇవ్వండి సార్ మేము తీపిస్తామంటే వద్దు నేనే తీపిస్తా అని అతను బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీయించి ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అన్నా కానీ ఇవ్వద్దమ్మా, ఇది నిన్న స్కూల్కి రండి ఇస్తామని అన్నాడు సార్. ఏదో బలవంతంగా ఇచ్చిండు సార్ ఒక స్టేట్మెంట్ జిరాక్స్. ఇది పరిస్థితి సార్. ఎన్నికల సమయంలో వికలాంగుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మహాజన సోషల్ ఫ్రంట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన మెదక్లో నిర్వహించే వికలాంగుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో వికలాంగుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మహాజన సోషల్ ఫ్రంట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన మెదక్లో నిర్వహించే వికలాంగుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని, వికలాంగులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని మహాజన సోషల్ ఫ్రంట్ మెదక్ జిల్లా అధ్యక్షులు మురళి కోరారు. ఈ సందర్భంగా జనశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ఆసరా పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచాలని,
స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఆసరా పెన్షన్ 4,000 నుంచి 6,000 వరకు పెంచాలని, వికలాంగుల కోసం కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే సన్నాహక సమావేశానికి జిల్లాలోని వికలాంగులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కుమ్మరి కుమార్, భూమయ్య, కృష్ణ, మల్లేశం, సంజీవులు, రమేష్, వసురాం నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు జనార్దన్ తదితరులు హాజరయ్యారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదేగన్న గారు మెదక్ పట్టణానికి వస్తున్న సందర్భంగా వికలాంగులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం వికలాంగుల సన్నాహ సభ, ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి అన్ని మండల కేంద్రాల్లో మండల సమావేశాలు నిర్వహించి వికలాంగులను అందరినీ గ్రామ స్థాయి నుండి మళ్ళీ కమిటీలు వేసుకుంటూ సమీకరణ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మరి వికలాంగులను ఐక్యం చేస్తున్నాం. ఏది ఏమైనా మరి 28 తారీఖు నాడు భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మరి ఆగస్టు 13 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి వికలాంగులంతా సిద్ధం కావాలని చెప్పేసి మరి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నేను పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. వట్టిపల్లి మండలం దేవనూరు గ్రామంలో బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. శుక్రవారం వట్టిపల్లి మండలం దేవనూరు గ్రామంలో బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా బిల్లులు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. స్వయం సహాయక బృందాల్లో ఉన్న ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల ద్వారా ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను నేరుగా కలిసి వారి వెంట ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణం పనులు పూర్తి చేయడంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నుంచి పెట్టి ఈ ఏరియా వరకు కూడా సప్లై సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం సాహిద్ నగర్ గ్రామంలో డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. అధికారులను ఆదేశించారు. డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వట్టిపల్లి మండలం సాహిద్ నగర్ గ్రామంలో డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వట్టిపల్లి మండలం సాహిద్ నగర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ సర్వే కార్యక్రమాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. రైతుల సర్వే నంబర్ల సమస్యలు పరిష్కరించడానికి డిజిటల్ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ డిజిటల్ సర్వేపై పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలో ములుగు, ఖమ్మం, జగిత్యాల, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందని, వాటిలో సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం సాహిద్ నగర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు. భూ సమస్యలు ఉంటే డిజిటల్ సర్వేలో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు ఐనేష్, ఆర్డీఓ పాండు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అది మీరు సపరేట్ గా తీసుకోవాలి. బట్ జాయింట్ ఉన్న కేసులు ఇంకా సబ్ డివిజన్ చేయాలి. ఏ సర్వే నెంబర్లు ఉందని వాళ్ళకి భూమి మాత్రం ఎంతమంది టీమ్ డిప్లాయ్ అయ్యారు? ఈ నంబర్ ఇక్కడిది అని మీకు అసలు సర్వే నంబర్ సెట్ మనకు పహాని రైతుల వారిగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చింది మేడం, ఖాతా నంబర్ ఎంత,
సర్వే నెంబర్ ఏమి వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఎక్స్టెంట్ పెన్షన్ రాసుకున్నాను. అట్లా ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్చార మండలాన్ని కైవసం చేసుకుంటామన్న మండల బీజేపీ అధ్యక్షులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పంతులు హారిస్ పటేల్. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం సాహెబ్ నగర్ గ్రామంలో డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. పనులు వేగంగా పూర్తి చేయాలన్న ప్రావీణ్య. ఎన్నికల సమయంలో వికలాంగుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్న మహాజన్ సోషల్ ఫ్రంట్ పార్టీ జిల్లా అధ్యక్షులు. వికలాంగులకు వెంటనే 6,000 పెన్షన్ అందించాలన్న మురళి. గజ్వేల్లోని రైతు వేదికలో ఫర్టిలైజర్ సమక్షంలో ఇఫ్కో కంపెనీ నానో యూరియాపై అవగాహన. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఏఓ స్వరూపారాణి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.